సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సీఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన అను నేను నిర్వహిస్తున్న ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసి సెషన్ నెంబర్ 5కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ జూమ్ సెషన్ అనేది ఖచ్చితంగా 2:56, 2:57 అంటే 3 గంటలకి ఒక 2 నుంచి 3 నిమిషాల తక్కువగా స్టార్ట్ చేయబడుతుంది. అంటే జాయినింగ్ స్టార్ట్ చేయబడతాయి. క్లోజింగ్ కూడా మ్యాక్సిమం 3:30 నుంచి మహా అంటే ఇంకొక 2-3 నిమిషాలు ఎక్స్టెండ్, ఒక 3:35 మ్యాక్సిమంగా తీసుకోండి. అంటే కేవలం 40 నిమిషాలు. ఎందుకంటే మనం జూమ్ ఫ్రీ సెషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మోర్ దాన్ 30 మినిట్స్ మనం చేయాలనుకున్నాం కూడా వీలు కాదు ఫ్రెండ్స్. అందుకే మన ప్రోగ్రాము ఎందుకు 30 మినిట్స్లో ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవుతుంది అంటే మోర్ దాన్ 30 మినిట్స్ మనం చేయాలనుకున్నా కూడా చేయలేము. మన యొక్క అంటే సెటప్ అలా ఉంది ఫ్రెండ్స్. ఈ నేను స్టార్ట్ కాకముందే ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేసినా, తర్వాత సెషన్ తర్వాత ఎవరైనా కూడా ప్రయత్నం చేసిన ఆటోమేటిక్గా నాకేమిటి అంటే కనుక ఒక జీమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, పలానా వారు ఈ యొక్క సెషన్కి హాజరై ఉన్నారు, మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి అంటూ కూడా జూమ్ నుంచి నాకు అలర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గత వారం కూడా సుమారు 2:40, 2:50 ప్రాంతంలో రమణమ్మ గారు ఫ్రమ్ నెల్లూరు అటెంప్ట్ చేసి ఉన్నారు. అలాగే 3:40, 3:50 ఆ ప్రాంతంలో గిరిబాబు గారు ఫ్రమ్ అనంతపూరు అటెంప్ట్ చేసి ఉన్నారు. వెంటనే వారికి నేను కాల్ చేయడం కూడా జరిగింది. మేడం గారు, మన సెషన్ అనేది 3ంటికి కదా ఓపెన్ అవుతుంది, మరి మీరు ఎందుకు 2:40, 2:50కే ట్రై చేశారు అన్నప్పుడు ఎక్కడ మర్చిపోతానో అన్న ఉద్దేశంతో నేను ముందే అంటే స్టార్ట్ చేసి కూర్చున్నాను సార్, ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది అంటూ మేడం గారు చెప్పారు. అలాగే నేనైతే ఎగ్జాక్ట్లీ 3 o'clock కల్లా అటెండ్ కావాలని అనుకున్నాను సార్, కానీ తిన్న తర్వాత తెలియకుండా నిద్రపోయాను. ఆ తర్వాత లేచిన వెంటనే సడన్గా గుర్తొచ్చింది, నేను ఒకసారి ఎంటర్గా ప్రోగ్రామ్ ఉందేమో అని అటెంప్ట్ చేద్దామని చేశానని చెప్పి ఎంటర్గా గిరిబాబు గారు తెలియజేయడం జరిగింది. అంటే నేను మీ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా 2:57 లేదా 2:58కి ప్రయత్నం చేయండి. 3:35 తర్వాత మీరు మీ యొక్క అంటగా సెకండ్స్ తోటి అంటగా నానో సెకండ్ కూడా ఎవరి సమయము వేస్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ అందరికీ కూడా మరోమారు ఇంకా ఎవరికైనా మీరు చెప్పాలంటే 30 నిమిషాలకు మించి ఈ సెషన్ ఉండదని కూడా అంటగా మీరు గట్టిగా చెప్పి వాళ్ళని అంటగా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ చేయవచ్చు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యనే ఇటు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు పూర్తి కావడమే కాదు, గెలిచిన గవర్నమెంట్లు అంటే ఆల్రెడీ వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సో మెనీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో కేకే సర్వే అనే ఈ యొక్క ఎగ్జిట్ పోల్ అనేది చాలా అంటే మన ఆంధ్ర రాష్ట్రాల్లో నిక్కచ్చిగా రిజల్ట్స్కి దగ్గరగా ఉండడాన్ని మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ యొక్క కిషోర్ గారిని పలు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండుకొని మరి ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి రిజైన్ చేసి ఈ యొక్క పొలిటికల్ రీసెర్చ్కి ఎందుకు వచ్చారు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి అంటూ కూడా చెప్పిన ఓ పాయింట్ నన్ను చాలా ఆకట్టుకునేలా చేసింది ఫ్రెండ్స్. అది ఏమిటి అంటే, చాలా ఎలక్షన్స్ అంటే ముందే వాళ్ళకు ఒక మిడిమిడి జ్ఞానంతో పూర్తి స్థాయి మెలకువలు లేని రీత్యా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క ఎలక్షన్స్లో పాల్గొన్న తర్వాత కొన్ని కోట్ల రూపాయల డబ్బును పోగొట్టుకోవడము జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఉపయోగపెట్టాల్సిన చోట అంటే ఉపయోగపెట్టకుండా అంటే వేరు వాటికి అనవసరంగా వేస్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఒక పొలిటికల్ స్కూల్ కూడా అంటే పెట్టాలన్న ఆలోచన ఉంది. ఈ యొక్క అంటే రాజకీయ నాయకులు వారి వారసులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా అంటే అట్ ఏ టైం యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు అంటే ఆ ఇబ్బంది జరిగిన తర్వాత బాగా అంటే లాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ కావాలంటే కొంత కష్టంగా ఉంటుంది. మరి దాన్ని అంటే ఒక సమాజంలో సేవ చేసేలాగా చేస్తూ మంచి పనులకి పురిగొల్పుతూ ఎక్కడ మనము అంటనగా ఎవరెవరు ఏం చేస్తే అంటనగా జనాల నాడి పట్టుకోవచ్చు అంటూ అంటనగా ఈ విధమైన ఒక పొలిటికల్ స్కూల్ నడిపించాలి అన్నది, ఒక ఏర్పాటు చేయాలన్నది తన ఉద్దేశంగా చెప్పారు ఫ్రెండ్స్. అంటే
ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేసేది కూడా ఇదే ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క ఆర్సీఎం విధానం కూడా చాలా చాలా గొప్ప విధానము. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, ఇవన్నీ కూడా తెలియక చాలా చాలా మంది అంటారుగా వారి వారి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద లీడర్లు సైతం కూడా మరి వాటన్నిటిని కూడా అంటారుగా ఈజీగా వెళ్ళేలాగా ఈవెన్ మన ఆర్సీఎం కంపెనీ కూడా ఈ మధ్యకాలంలో అంటే ఈ కొత్తగా వచ్చే వాళ్ళ నిమిత్తం, ఆల్రెడీ ఉన్న వాళ్ళ నిమిత్తం తేజస్ అనే ఒక కోర్సును కూడా ప్రారంభించింది. మరి వారికంటే కూడా మనము సద్గురు ఆరోగ్యం అనే మనం ఇంకా అడ్వాన్స్గా కూడా అంటే అచ్చ తెలుగులో ఈ ప్రోగ్రాంలో చేసుకుంటున్నాము. కాబట్టి మరి వీటి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అన్నది అంటే మిస్ అయితే చాలా చాలా మిస్ అయినట్టే. మరి అటువంటి విషయాల పట్ల అంటే చాలా చాలా అంటే దూరదృష్టితోటి, ఇంకా చెప్పాలంటే దురాలోచన లేకుండా దూరాలోచనతోటి చేస్తున్న ఈ యొక్క సెషన్స్ని ప్రతి ఒక్కరూ అంటే చక్కగా ఉపయోగపెట్టుకోవాలి. ఇంకా మీ యొక్క ఫ్యామిలీతో కలిపి హాజరైనప్పుడే అంటే ఇందులో మైలేజ్ అనేది చాలా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు హెడ్సెట్ అంటూ అంటే నేను ప్రతి మెసేజ్లో పెడుతుంటాను. మరి ఎవరైతే హెడ్సెట్ అంటే పెట్టుకొని ఈ యొక్క ప్రోగ్రామ్స్ని అంటే ఈ యొక్క పీపీటీని చూస్తూ విన్నారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. కానీ ఏదో ముక్కుబడిగా హాజరయ్యామంటే హాజరైతే ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కౌంటింగ్ చూసుకునే దానికి పనికొస్తుంది తప్పితే నిజంగా అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లేది ఏముండదు. మనస్ఫూర్తిగా అంటే మానసికంగా ప్రిపేర్ అయినప్పుడే శరీరం కూడా ప్రిపేర్ అవుతుంది. మరి శారీరకంగా అంటే చాలా చాలా అంటే ఏ చిన్న విషయాన్ని కూడా అంటే మిస్ కాకుండా విని ఆకలింపు చేసుకుని అవగాహన పొందినప్పుడే అంటే అప్పుడు మీరు పొందే బెనిఫిట్ అంటే 1000 ఏనుగులు అంటే వెనక్కి లాగినా కూడా వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళి అంటే మనం అనుకునే ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ని మనం తీసుకోవచ్చు అన్నది చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క సెషన్స్ అయిపోయిన తర్వాత లేదంటే మధ్య మధ్యలో ఇంకా పోను ఏమిటి అంటే జేఈఆర్సీఎం అనే నినాదము మీరు వింటూనే ఉంటారు ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ మన మీటింగే కాదు, ఎక్కడ వెళ్ళినా కూడా ఆర్సీఎం మీటింగ్ జరిగేటప్పుడు నిజం చెప్పాలంటే ఈ జేఈఆర్సీఎం అనే మాటను మొదట్లో నేను కూడా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యేవాడిని ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క విధానంలోకి కొత్తగా వచ్చి నేను కూడా కొత్తగా ప్రోడక్ట్ వాడుకునేటప్పుడు అంటే ఆ లీడర్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళు జేఆర్సీఎం అంటే కూడా, ఎందుకంటే నాకు ఏదైనా నచ్చితే నేను మాట్లాడతాను కానీ నచ్చకపోతే నేను మాట్లాడిన ఫ్రెండ్స్. వాళ్ళు జేఆర్సీఎం అన్నా కూడా నేను జేఆర్సీఎం అనేవాడిని కాదు. ఎందుకంటే నేను ఎందుకు జేఆర్సీఎం కొట్టాలి, ఎవరికో ఎందుకు నేను జే కొట్టాలి, నాకు తెలియదు. జస్ట్ ప్రోడక్ట్లు వాడుకుంటున్నాను. వాళ్ళేదో భజన రాయల్లో భజన చేస్తే నన్ను భజన చేయమంటారా? సో నెవర్, నేను అలా చేయనుగా అంటూ కూడా అంటారుగా జేఆర్సీఎం అని చెప్పేవాడిని కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే కంపెనీ యొక్క ఆర్సీఎం సిస్టమ్ అంటే నేను ప్రతి దప్ప కూడా మళ్ళీ చెప్పేది ఇదే, సిస్టమ్ను తెలుసుకోండి. మరి ఫిజికల్గా తెలుసుకుంటారా, డిజిటల్గా తెలుసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ తెలుసుకున్నప్పుడే ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు అంటే ఈ యొక్క ఆర్సీఎం సిస్టమ్ని పూర్తి స్థాయి కూలంకుషంగా తెలుసుకొని, ఇంకా చెప్పాలంటే కంపెనీ యాజమాన్యాన్ని దగ్గరగా చూసి వారితో మాట్లాడి కంపెనీని కూడా అంటే విజిట్ చేసిన తర్వాత ఈ జేఆర్సీఎం కాదు ఎన్నిసార్లు అంటే మిగతా రామనామాలు మిగతా రకరకాల నామాలు పలికితే అంటే మంచి జరుగుతుందో తెలియదు. కానీ ఈ యొక్క జేఆర్సీఎం అనే ఈ యొక్క నామం పలికినప్పుడు మాత్రం ప్రతి అంటగా భారతీయ కుటుంబానికి మేలు జరుగుతుందని మనస వాచ కర్మన నమ్మిన తర్వాతనే ఈ జేఆర్సీఎం అని అంటూ ఉన్నాను. మరి ఈ యొక్క విధానాన్ని తెలుసుకున్న మీరందరూ కూడా అంటగా జేఆర్సీఎం అనేది మనస్ఫూర్తిగా అంటారని కూడా మరోమారు అంటగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ సెషన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఈరోజు జరుపుకుంటున్నది 5th సెషన్ ఫ్రెండ్స్. అంటే మొదటి సెషను, రెండో సెషను, మూడో సెషను, నాలుగో సెషను హాజరు కాకపోతే, లేదంటే వాటిని ఈ తర్వాత కూడా అయినా కూడా విన్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయి మనకు అర్థమవుతుంది. కానీ లేకపోతే అర్థం కాదు ఫ్రెండ్స్. అర్థం కాకపోవచ్చు, కొన్ని పదాలు కొత్తగా కూడా అనిపించవచ్చు. అంటే బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే బాహుబలి 1, 2 చూస్తేనే అర్థమవుతుంది. లేదంటే 1 చూసినా చూడకపోయినా 2 చూస్తేనే అర్థమవుతుంది. అలా కాకుండా కొంత అంటగా తక్కువగా ఉన్న అర్థం కాదు ఫ్రెండ్స్. అలాగే కేజీఎఫ్ సినిమా కూడా అంతే. అలాగే మన ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడా అంటగా ఒకే అంటే లాస్ట్ సెషన్లో కూడా నేను చెప్పి ఉన్నాను. పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు నీటితోటి దీపాలు వెలుగుతాయంటే ఆ రోజు ఎవరు నమ్మలేదు ఫ్రెండ్స్. నీళ్ళతోటి ఏంటి దీపాలు ఆరిపోతాయి కానీ వెలగడం ఏంటి? మరి ఈరోజు జల విద్యుత్ ఆ యొక్క సిస్టమ్ అనేది అంటగా ఈ విధంగా టర్బైన్స్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది అంటూ కూడా అంటగా మనందరము కూడా అంటగా నీటి దీపాలని చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మన యొక్క ఆర్సీఎం విధానంలో కూడా అంటగా ఇంటి ఖర్చులు ఇంటికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయన్నా, అంతేకాదు డైలీ నీడ్స్ తోటి మంత్లీ ఇన్కమ్స్ వస్తాయన్నా కూడా ఒకంత నమ్మబుద్ధి కాదు ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ నమ్మాలి, వీడి గొప్పతనం తెలుసుకోవాలి అంటేనగా
గత సెషన్లోనే ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఓ పెద్ద లడ్డూని ఒకేసారి ఏ విధంగా తినలేమో, మరి 24 సంవత్సరాల కంపెనీ, అంతేకాదు 400 ప్లస్ పైచిలుకు ప్రోడక్ట్లు ఉన్నాయి. మరి ఇంతవరకు మనము కేవలం రెండు ప్రోడక్ట్లు మనం తెలుసుకునేటప్పటికే మనకు అంటే 4 సెషన్స్ పట్టింది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతాము. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే 5వ సెషన్, వచ్చే సెషన్ దీని మీద ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే ఈ లెక్కన 400 ప్రోడక్ట్ల గురించి ఇదే విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నేళ్ళు పడుతుంది ఫ్రెండ్స్? దగ్గర దగ్గర 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంటే ఈ యొక్క విధానంలో ఓవరాల్గా ఒక అంటే విధానం ఎలా ఉంటుంది అనేలాగా ఉంటుంది. కాబట్టి మనం అంటే తెలుసుకున్నవి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ కూడా అంటే అన్నం ఉడికిందో లేదో ఓ మెతుకుని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో కూడా ఇంకా 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 ఏ ఏ ప్రోడక్ట్లు ఇక్కడ ఉన్నాయి, ఆయా ప్రోడక్ట్లు మన ఇంటికి అవసరమా కాదా అంటూ కూడా వాడకాన్ని ప్రారంభించినప్పుడే అంటే ఇంకా 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 త్వరగా కూడా అంటే ఈ విధానం మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంకా త్వరగా అంటే మనం అనుకుంటున్న ఈ యొక్క అంటే పలు రకాల ఇన్కమ్స్, అది ఇండైరెక్ట్ ఇన్కమ్ కావచ్చు, లేదా సేవింగ్ ఇన్కమ్ కావచ్చు, యాక్టివ్ ఇన్కమ్ కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కటిగా చేరతాయి. కానీ ఒకేసారి ప్యాసివ్ ఇన్కమ్ అనేది రాదు. కాబట్టి అంటే ఎవరినైనా కూడా అంటే ఫస్ట్ యూజర్గా బిగిన్ చేయాలి, యూజర్ నుంచి మెంబర్గా మారాలి, మెంబర్ నుంచి కూడా అంటే యాక్టివ్ ఇన్కమ్కు, ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్కే వెళ్ళాలి. కానీ అట్ ఏ టైం ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే రాదు ఫ్రెండ్స్. అంతెందుకు ఈ మధ్యకాలంలో అంటే పలు ఎలక్షన్స్లో అంటే విజయాలు సాధించిన వాళ్ళు కూడా అంటే కార్యకర్త స్థాయి నుంచి, ఇంకా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయికి కూడా అట్ ఏ టైం రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ వంశపారంపర్య రీత్యా కొంత అర్లీగా వచ్చి ఉండొచ్చు, కానీ బట్ అంటే ఆయన కూడా మంగళగిరిలో ఓడిపోవడము, ఆ తర్వాత అంటే పాఠాలు నేర్చుకునే ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అంటే ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా అంటే యూజర్గా ప్రోడక్ట్లు వాడుకున్న తర్వాతనే ఆ తర్వాత వచ్చే అంటే ఆ యొక్క బెనిఫిట్స్ వస్తాయి. కానీ అలా కాకుండా ఏదో అంటే అట్ ఏ టైం టక్ టక్మని రావని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు మరో మాట కూడా నేను గత సీజన్లో చెప్పి ఉన్నాను. అంటే కొందరు ఆర్గానిక్ ప్రోడక్ట్లు అంటూ, కొందరు మొలకల గోధుమ పిండి అంటూ, ఇంకా చెప్పాలంటే కొందరు ఈ యొక్క ఆయిల్ ప్యాకెట్ అంటే బయట ప్యాకెట్ల కంటే ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లకు సమానం అంటూ కూడా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా అంటే కాదు అంటూ కూడా అంటే ఇంకా చెప్పాలంటే ఈవెన్ మైసెల్ఫ్ ఆల్సో నేను చెప్పిన విషయాలను కూడా మీరు కంపెనీ ఇచ్చిన సమాచారంతో ఓ మారు అంటే వెరిఫై చేసుకొని మరి కూడా అంటే ముందుకు పొమ్మని కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కో రిలేషన్ అంటారు చూడండి, కొరలేషన్, ఆ యొక్క సహ సంబంధం అంటారు. అంటే ఈవెన్ మైసెల్ఫ్ చెప్పినవి కూడా అంటే కంపెనీ ఏం చెప్పింది, కంపెనీ ఏం చెప్పింది అంటే జనార్దన్ చెప్పాడు. మరి సోండ్ అంటే రకరకాల మీటింగ్స్ ఈరోజు చెప్పాలి అంటే కొన్ని వందల మందికి మనం మెసేజ్ పెట్టినా కూడా కేవలం కొన్ని పదుల సంఖ్యలోనే ఇక్కడికి వస్తున్నారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు రావట్లేదు. అంటే వాళ్ళందరికీ తెలియదు అంటారా? అంటే ఇవన్నీ చాలా చూసినాం పో, ఇవన్నీ చాలా విన్నాం పో, ఎక్కడికి పోయినా కూడా టైం వేస్ట్ అన్నీ. అంటే మీటింగ్ అంటేనే అంటే ఒక రకంగా చెప్పాలంటే పలువురికి అంటే చిరాకు పరాకు కూడా వస్తుంది ఫ్రెండ్స్. కారణం ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటే రాంగ్ ప్రమోషన్ చేస్తున్న కారణంగా అంటే అన్ని చోట్ల పోతే ఎక్కడ అంటే మోసపోతామో అనేలాగా ఉంటున్నారు ఫ్రెండ్స్. మరి వాటన్నిటినీ కూడా అంటే కూలంకుషంగా అంటే మీరన్నీ అంటే అన్నీ వేరు, ఈ యొక్క సద్గురు ఆరోగ్యం అనే మనం చేసే మీట్ సపరేట్గా వేరు అన్నప్పుడు మాత్రమే అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మీరు ఆ యొక్క 30 నిమిషాల సమయాన్ని చక్కగా వెచ్చించగలరు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఫలానా వాళ్ళు చెప్పారు అంటే అది 100% అంటే కరెక్ట్ అయి ఉంటుందని కూడా మీరే చెప్పగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి విషయం మీద కూడా అంటే అంత అంటే కేర్ తీసుకొని నేను మీకు అంటే ఈ విషయాలు అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విషయాలు కూడా అంటే యాక్చువల్గా నేను వీడియో మోడ్ ఆఫ్లో ఉన్నాను, వీడియో మోడ్ ఆన్ చేసుకుని కూడా, ఎందుకంటే ఒక బుక్లెట్ ఇట్లాంటివి కూడా కొన్ని మీకు చూపించాలి. వాటిని కూడా అంటే చూపిస్తూ అంటే మేము ఎంత అక్యురేట్గా వెళ్తున్నాం అనేది కూడా మీకు తెలియజేస్తానని కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరి గత సెషన్స్లో మనం ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్, ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయాలని ఆర్సీఎం తెప్పించడం ఆర్సీఎంతో సాధ్యం అనుకున్నాం ఫ్రెండ్స్. మరి తెప్పించడం అన్నాము, మరి ఆర్సీఎం విధానంతో సాధ్యము అన్నప్పుడు అంటే ఎవరైతే ఇంటి ఖర్చులు పెట్టుకున్నారో మరి ఆ ఇంటి ఖర్చులకు కొంత ఆర్సీఎం విధానం గురించి, ఆర్సీఎం సిస్టమ్ గురించి అంటే అది జూమ్ ద్వారా కావచ్చు, డిజిటల్ ద్వారా కావచ్చు, లేదా ఫిజికల్గా ద్వారా కావచ్చు, ఎవరైతే సమయం వెచ్చించి ఆ ఆర్సీఎం సిస్టమ్ తెలుసుకుంటారో వారికి మాత్రమే ఆ యొక్క ఇంటి ఖర్చులు ఇంటికి ఆదాయంగా మారతాయని చెప్పి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఆర్సీఎం సిస్టమ్ తెలుసుకున్నారో, ఆర్సీఎం ప్రోడక్ట్ల గురించి తెలుసుకున్నారు, అప్పుడు వాళ్ళకి ఒక అంటే ఆర్సీఎం లోగో, అలాగే ఆర్సీఎం సిస్టంలో ఆ యొక్క ప్రోడక్ట్లకు ఉండే 4 ప్రధాన లక్షణాలు మనందరికీ తెలుస్తాయి ఫ్రెండ్స్. మరి ఆర్సీఎం యొక్క సిస్టమ్ యొక్క అంటే ఒక స్లోగన్
లోగో కూడా ఫ్రెండ్స్, ఈవెన్ చెప్పాలంటే కనుక కంపెనీ ఇప్పటికి 3 సార్లు లోగోను మార్చింది. ఈ మూడో లోగో, ప్రస్తుతం ఉన్న లోగో ఏమిటి అంటే కనుక మన శరీరంలోని వాత, పిత్త, కఫాలు అంటే కనుక ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనము మంచిగా ఉంటామని చెప్పడమే ఇప్పుడున్న లోగో యొక్క ప్రధాన ఉద్దేశం. మరి దీనికి బిఫోర్ ఏమిటి అంటే కనుక చెయ్యి చెయ్యి కలిపినట్టుగా అంటే కనుక మనందరము కూడా అంటే కనుక చెయ్యి చెయ్యి కలిపి ముందుకెళ్ళినప్పుడే అంటారుగా ముందుకు వెళ్ళగలము అంటారు, మ్యూచువల్ బెనిఫిట్గా అంటూ కూడా కంపెనీ గత లోగో ఉండేది. అంతకంటే ముందుగా ఉన్న కంపెనీ లోగో ఏమిటి అంటారుగా 3 రైట్ మార్కులు ఉండేవి. అంటారుగా ఇటు అందించేవారు, ఇటు వాడుకునేవారు, ఇటు తయారు చేసేవాళ్ళు, ముగ్గురు కూడా రైట్ అన్నప్పుడే ఆ కాన్సెప్ట్ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అవుతుంది అంటూ కూడా అంటారుగా కంపెనీ లోగోలో కూడా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. అంతేకాదు కంపెనీ యొక్క స్లోగన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారుగా పలు జీవితాలు మారడం ద్వారానే మన భారతదేశం అనేది కూడా అంటారుగా ముఖ చిత్రం కూడా మారుతుంది అంటున్నారు. వీలైన అంటారుగా లైవ్స్ని అంటే వీలైన జీవితాలని మార్చేలాగా ఈ యొక్క ఆర్సిఎం విధానం అనేది ఉన్నది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ యొక్క ఆర్సిఎం సిస్టమ్ గురించి మీరు తెలుసుకుంటే మరి గత సెషన్స్ మీరు విని ఉన్నా కూడా ఇక్కడ దొరికే ప్రోడక్ట్లు అన్నీ కూడా అంటారుగా మరి మన గోధుమ పిండి ప్రతి ఇంటికి అవసరమే, నిత్యావసరమైన వస్తువే, డైలీ నీడే. అంతేకాదు ఉప్పు ప్రతి ఇంటికి అవసరమే, అది కూడా డైలీ నీడే. ఈ రోజు తెలుసుకోబోయే టీ పౌడర్ అంటే తేయాకు, ఇది కూడా ప్రతి ఇంటికి అవసరమే. సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, ఈ విధంగా పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు, శుభోదయం నుండి శుభ రాత్రి వరకు చాలా చాలా అంటారు ప్రతి ప్రోడక్ట్ కూడా అంటారు ఒక డైలీ నీడ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. అంటే భారతదేశం జనాభా 140 కోట్లు అయితే ఆ 140 కోట్ల జనాభా ప్రతి కుటుంబానికి కూడా అంటారు కావాల్సిన ప్రోడక్టే. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారు అట్లీస్ట్ వాళ్ళు ఒకవేళ హాస్టల్లో ఎక్కడన్నా బ్యాచులర్గా ఉన్నా కూడా అంటే వాళ్ళకి పేస్ట్ బ్రష్ అయితే కావాలిగా, సబ్బు కావాలిగా, షాంపూ కావాలిగా, హెయిర్ ఆయిల్ కావాలిగా. ఈ విధంగా అంటారుగా ఉమ్మడి కుటుంబమైనా, విడివిడి కుటుంబమైనా, చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా భారతదేశంలో ఉండే ప్రతి కుటుంబానికి అవసరమైన డైలీ నీడ్స్, నిత్యావసర వస్తువులు మన ఆర్సిఎంలో ఉన్నాయి. అంతేకాదు ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే రీజనబుల్ ప్రైస్లోను, ఇంకా చెప్పాలంటే హై క్వాలిటీ తోటి, ఇంకా చెప్పాలంటే హెల్త్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా అంటే వన్ ఆఫ్టర్ వన్ అంటే కనుక మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ యొక్క డైలీ నీడ్స్తో అంటే ఈ యొక్క విధానంలోకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డైలీ నీడ్స్ మనం వాడుకుంటూ ఉంటే మంత్లీ ఇన్కమ్ అంటే మొదట్లో ఏమిటి అంటే కంపెనీ యొక్క ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్లాన్ ప్రకారము అంటే డే 1లోనే మంత్లీ ఇన్కమ్ అంటే మొదటి నెలలో కాదు ఫ్రెండ్స్. ఈవెన్ మనము ట్యాంకులో నీళ్లు వేసినా కూడా ట్యాంక్ మొత్తం ఖాళీగా ఉంది, మనము అంటే మోటార్ ఆన్ చేసిన వెంటనే అంటే కొంత బేస్ లెవెల్ ఉంటుంది, ఆ బేస్ లెవెల్ తర్వాతనే మనకు వాటర్ వస్తాయి. అవునంటారా కాదంటారా? అలాగే ఈ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలియకుండానే అంటే మంత్లీ అంటే చాలా చాలా పెద్ద ఆదాయాలు అంటే మొదట్లో చిన్నవి, ఆ తర్వాత పెద్ద పెద్దగా అంటే ఇందాక నేను గత సెషన్లో చెప్పినట్టుగా 2 డిజిట్స్, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 డిజిట్లు, ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం కలిపి 7 డిజిట్ల వరకు ఆదాయాలు తీసుకునే ఫ్యామిలీస్ కూడా మన ఇండియాలో ఈ యొక్క విధానం ద్వారా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటే తండ్రి లేదా తల్లి ఈ విధంగా అంటే ఫ్యామిలీ వాళ్ళు మొదలు పెడితే రెండో వరుస అంటే రెండో తరం, మూడో తరం నాయకులు కూడా అంటే ఈరోజు ఈ సిస్టంలో ఉన్నారు ఫ్రెండ్స్. పలు కంపెనీల్లో పలు డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి అంటే అసలు వాళ్ళే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ అంటే వారసులు కూడా వచ్చి ఈ యొక్క విధానాన్ని అంటే భర్త చనిపోతే భార్య, తండ్రి చనిపోతే కొడుకు, ఈ విధంగా కూడా ఈ యొక్క విషయాన్ని అంటే ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మంత్లీ ఇన్కమ్స్ పొందే వాళ్ళు ఉన్నారు. అవన్నీ పొందడం కాదు ఫ్రెండ్స్, వాటి అవే వస్తాయి ఫ్రెండ్స్. అది ఈ యొక్క విధానం యొక్క గొప్పతనం. మరి అంటారుగా తెప్పించడానికి రప్పించడానికి తేడా ఏంటి అనేది కూడా కొన్ని ఉదాహరణల ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అంటే మాది నేటివ్ ప్రొద్దుటూరు ఫ్రెండ్స్. మేము ఇక్కడ గుంటూరు సుమారు 22 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇక్కడికి అంటే షిఫ్ట్ అయిపోయి ఫ్యామిలీ. మా మొదట్లో అంటే మా అక్కాయి కానీ మా చెల్లి కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమిటి అంటే రేపు లేదా ఎల్లుండి వస్తామన్నప్పుడు మీరు వచ్చేటప్పుడు నాకు కొంచెం అంటే అక్కడ నుంచి మరమరాలు, బురుగులు పట్టరండి, అలాగే రవ్వ, ఎందుకంటే గుంటూరులో కొంచెం లావుగా ఉంటుంది, మాకేమో మా ప్రొద్దుటూరులో సన్నటి రవ్వ, బన్సీ రవ్వ వాడడం ఇష్టం కాబట్టి రవ్వ, అలాగే బెల్లం, ఎందుకంటే ఇక్కడి బెల్లానికి అక్కడ బెల్లానికి టెక్చర్ తేడా ఉంటుంది కాబట్టి మొదట్లో మేము చెప్పేవాళ్ళం అంటే పలానా కావాలి అంటూ అంటే తెప్పించుకునే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే మీరు వస్తున్నారు కదా ఎలాగో అంటే కొంచెం ఇబ్బంది కాదనుకుంటే మాకు ఇక్కడ దొరకవు, రేపొద్దున మీకు ఏదైనా కావాలన్నా కూడా అంటే వాటికి కావాలన్నప్పుడు అంటే వాళ్ళకు చెప్పినప్పుడు ఏమైపోయింది, నెక్స్ట్ టైం వాళ్ళే వచ్చేటప్పుడు రేపు లేదా వస్తున్నాం కదా మీకు ఏమేం కావాలి అంటూ వాళ్ళే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే బురుగులు తెమ్మంటారా, బెల్లం తెమ్మంటారా, రవ్వ తెమ్మంటారా. ఈవెన్ మా బావ, మా అక్క పిల్లలు, మా చెల్లెల పిల్లలు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా అంటే మాకంటే ముందు వాళ్ళే ఫోన్ చేస్తారు. అంటే రేపు ఇట్లా వస్తున్నాడు కదమ్మా, అమ్మ ఏమైనా వస్తువులు తెమ్మంటావా, ఏమేమి తెమ్మంటావు చెప్పు అంటూ కూడా అంటే మొదట్లో మేము తెప్పించుకున్నాము, ఆ తర్వాత అవే వస్తున్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు మా ఆవిడకి అంటే తిరుపతి వడప్రసాదం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి గతంలో అంటే ఒకటిసారి మన మేడా వెంకటేశ్వర గారు తిరుపతిలో ఉంటే ఆయనతోటి అంటే ఇక్కడికి ప్రసాదం తెమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి
స్క్రీన్ మీద గీతలు గీశారు, ఆ గీతలు పడడం జరిగింది. అందువల్లే నేను ఇవన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్లో లైవ్లోకి వెళ్తుంది కాబట్టి ఆ గీతలు పడ్డప్పుడు ఏమైపోతుంది అంటే కనుక చూస్తానికి చాలా అంబిగ్యూటీగా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమిటి అంటే కనుక ఎవరు కూడా అంటే కనుక స్క్రీన్ మీద గీతలు పడకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలియకుండా ఆ చేయి టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గీతలన్నీ కూడా అంటే కనుక చాలా అంటే చూసేదానికి ఎబ్బెట్టుగా తయారవుతాయి. అందుకోసమే నేను ఆఫ్ చేసి మళ్ళీ అంటే కనుక బిగిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఒకప్పుడు తెప్పించుకున్నవి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోతున్నాయి, అవే వస్తున్నాయి ఫ్రెండ్స్. మొన్న మేడా వెంకటేశ్వర గారు తిరుపతి నుంచి వస్తూ ఉంటే ఒకసారి అక్కడ ఏదైనా వీలైతే వడప్రసాదం తెమ్మని చెప్పి మా ఆవిడ అడిగింది. వెంటనే మేడా వెంకటేశ్వర కాల్ చేసినప్పుడు, లేదు అక్కాయికి వడ ఇష్టం కదా, సో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను జనార్దన్, తీసుకొస్తున్నానని చెప్పి ఆటోమేటిక్గా మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏంటి, మొదట్లో మాకు ఇష్టం అని చెప్పి తెప్పించుకున్నాము, ఆ తర్వాత ఆటోమేటిక్గా అవే ఎంటర్గా వచ్చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఎంటర్గా ఇవే కాదు, మేము ప్రొద్దుటూరుకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా బావమరిది ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఎంటర్గా గుంటూరులో పలానా చోట పలానా బాలాజీ స్వీట్స్లో స్వీట్స్ చాలా బాగుంటాయి అక్క, వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకురావా, పిల్లలు బాగా ఇష్టపడితే తింటారు అని చెప్పి మొదట్లో అతను చెప్పినప్పుడు ఏమిటి ఎంటర్గా ఇక మీద ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా ఏమిటి ఎంటర్గా ఫలానా ఆ బాలాజీ స్వీట్స్లో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి తింటారని చెప్పి ఇక్కడ నుంచి మేము తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మొదటి దఫా తెప్పిస్తాము, ఆ తర్వాత ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ యొక్క ఆర్సిఎం విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఈ ప్రోడక్ట్లు వాడుకోవడం బిగిన్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్లు వాడుకుంటే చాలు ఫ్రెండ్స్, ఏం చేయనక్కర్లేదు. ప్రోడక్ట్లు వాడుకుంటే మిగతావన్నీ మంత్లీ ఇన్కమ్స్ అవే ఎలా వస్తాయి అన్నది కూడా అంటారుగా రాబోయే సెషన్స్లో మీరే ఒక్కొక్కటిగా అంటారుగా తెలుసుకోపోతారు ఫ్రెండ్స్. ఎలా వస్తాయి జనార్దన్, ఎలా వస్తాయి అంటే అంతే, అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఎప్పుడైతే ఈ యొక్క విధానంలో ఉన్నామో, మరి లాస్ట్ వీక్ కూడా పద్మావతి మేడం గారు చాలా మంది అడుగుతున్నారు, ఎవరికైనా ఈ ప్రోడక్ట్ల గురించి చెబితే మీరు చూసారా, నువ్వు కంపెనీకి వెళ్ళొచ్చావమ్మా అన్నప్పుడు మరి ఆ రకంగా అంటున్నారు. కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం నేను కూడా మీతో పాటు వస్తాను సార్ అంటే చెప్పడం కూడా మేడం గారు చెప్పడాన్ని మీరు విన్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఇప్పటికే 3 సార్లు కంపెనీకి వెళ్ళొచ్చానని కూడా చెప్పడాన్ని కూడా మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అంటే మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ యొక్క విధానంలో ఉన్నారో ఏదో ఒకసారి ఖచ్చితంగా అంటే ఆ యొక్క పుణ్యక్షేత్రమైన కంపెనీ హెడ్ క్వార్టర్స్ బిలవాడలకి వెళ్ళి అంటే అక్కడ మొత్తం చూసినప్పుడు ఏమిటి అంటే మన యొక్క అంటే మనకు రకరకాల అంటే అపోహలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక రకమైన హెల్మెట్ వేసుకుని ఉంటాం, ఆ హెల్మెట్లన్నీ కూడా అక్కడ బద్దలైపోతాయి. ఎందుకు అంటే మనకంటే ప్రొఫైల్లో చాలా చాలా పెద్దవాళ్ళు, అలాగే మనకంటే ప్రొఫైల్లో చాలా చాలా చిన్నవాళ్ళు కూడా ఈ యొక్క ఆర్సిఎం విధానాన్ని మనస్ఫూర్తిగా అంటే మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా చేయడాన్ని, ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు మేము అంటే కేరా ప్లాట్ఫామ్ ఈ రకంగా చాలా చిన్న అంటే చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు మా పిల్లలకు చక్కటి చదువును చెప్పించగలుగుతున్నాము. ఈరోజు మేము చక్కగా అంటే ఇల్లు కట్టుకున్నాము, చక్కగా పలానా చేస్తున్నాము. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మా ఫ్యామిలీ ప్రొఫైలే మారిపోయింది అంటూ కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వాళ్ళు, అలాగే చాలా 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 అంటే అసలు చెప్పాలంటే వీళ్ళకేంటి ఈ రకంగా ఈ సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్ ఈ విధంగా అంటే వంట నూనె, గోధుమ పిండి ప్రమోట్ చేయడం ఎందుకు అని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. ఆ విధంగా అంటే బంగారు వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద బ్యాంక్ మేనేజర్లు, ఆడిటర్లు, ఇంకా చాలా చాలా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ పీపుల్ కూడా, ఇంకా చెప్పాలంటే మా యొక్క డైమండ్ పిన్ అచీవర్ అయిన రాథోడ్ గారు కూడా ఆయన స్వతహాగా మెడికల్ ఫీల్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే కోటీశ్వరుడు, మరి కోటీశ్వరుడు అయినా కూడా ఈ విధానాన్ని 10 మందికి ఎందుకు తెలియజేస్తున్నాడంటే వీళ్ళని జీవితాలను మార్చాలి అని. మరి అంత పెద్ద ప్రొఫైల్లో ఉంటూ కూడా వీళ్ళందరూ ఈ రకంగా చేస్తున్నారు. నేనేంటి సేమ్గా ఫీల్ అవుతున్నాను, సబ్బుల గురించి, షాంపూ గురించి. నేను సబ్బులు షాంపూలు అమ్ముకోవట్లేదు, ఓ మంచి విధానాన్ని ప్రమోట్ చేస్తున్నాను. 10 మందికి ఒక మంచి ప్రోడక్ట్లు అంటారు, వాళ్ళు నోచుకోక కల్తీలకు, డూప్లికేట్లకు పాలయ్యి ఇంకా అనారోగ్య ఫుడ్ తింటూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దారిన పెట్టి మంచి స్థితికి తీసుకెళ్తున్నానని ఏ విధంగా అది ఆటోమేటిక్గా సిస్టమ్ చూసుకుంటుంది అని తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మిగతా అవన్నీ కూడా అంటారుగా ఈ యొక్క డైలీ నీడ్స్, ఆర్సిఎంలో ఉన్న ప్రోడక్ట్లతోటి డైలీ నీడ్స్ మనం వాడుకుంటే చాలు ఆటోమేటిక్గా మెల్లమెల్లగా అంటేనక సంవత్సరానికి 2 సార్లు కంపెనీ అందించే ఫ్రీ ప్రోడక్ట్లు, నెలకోమారు అంటేనక ఈ యొక్క కంపెనీ గ్రోత్ ఫండ్ అంటారు, ఆ తర్వాత ఇండైరెక్ట్ బోనస్ అంటారు, బోనస్ అంటారు, డైరెక్ట్ బోనస్ అంటారు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే సంవత్సరంకి ఒకసారికి అంటే బోనస్ లాగా గ్రోత్ ఫండ్, ఇయర్లీ గ్రోత్ ఫండ్, ఈ విధంగా పలు రకాలు అంటారు. అవన్నీ కూడా మనము ఆర్సిఎం కళాశాల అనే ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము. కాకపోతే మరి ఈ యొక్క విధానాన్ని స్టార్ట్ చేస్తే మనం ఎక్కడ ఉంటుంది, ఎంత ఉన్నతంగా, ఎంత ఉత్తమంగా, ఇప్పుడు మనం ఉన్న ప్రొఫైల్ పెద్ద ప్రొఫైల్ కావచ్చు, చిన్న ప్రొఫైల్ కావచ్చు, ఏ ప్రొఫైల్ అయినా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ప్రోడక్ట్లు ఎంత దూరం ఉన్నా వాడుకుంటూ మరి ఈ యొక్క విధానంలోనే పూర్తి స్థాయిలో తెలుసుకుంటే ఎంత చక్కగా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి గత వారం విశ్వమోహన్ గారు చాలా చాలా ఒక మంచి
డౌట్ని అంటారుగా ఉప్పు గురించి అడగడం జరిగింది. మరి ప్రోగ్రామ్ తదుపరి మేడం హిమబిందు గారు చాలా చాలా చక్కటి జస్టిఫైడ్ సమాధానం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఉప్పు అన్నది ఎందుకు అంటారుగా ఈ యొక్క థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు వాడుకోవడము వద్దు అంటారు అన్నదానికి, అంటే జనరల్గా థైరాయిడ్ అంటే కూడా బరువు పెరిగే వాళ్ళు అంటారు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని రెండు రకాలు ఉంటాయి. మెజారిటీ పీపుల్కి థైరాయిడ్ ఉంటుంది. మరి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు లావు పెరిగిపోతారు ఫ్రెండ్స్. మరి లావు పెరిగిపోయినప్పుడు ఏమైపోతుంది, ఈ యొక్క ఉప్పు ఉన్న వస్తువులు ఎక్కువగా అంటే తగ్గిస్తే ఆటోమేటిక్గా టేస్ట్ తగ్గిపోయి బరువు తగ్గుతాము. ఆటోమేటిక్గా అంటారుగా థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది అంటూ కూడా అంటారుగా దాని వెనకాల చాలా శాస్త్రీయమైన అంటారుగా కారణాలు ఉన్నాయి. మరి చాలా చాలా చక్కగా అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మీట్ ముఖంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంటారుగా ఇక్కడ అయోడిన్ ఉంటే లేకుంటే అన్నది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే అంటారుగా లావుగా ఉన్నారో ఆ లావుగా ఉన్న వాళ్ళు ఫుడ్ తగ్గించాలి. మరి ఫుడ్ తగ్గించాలి అంటే టేస్ట్ బాగా ఉంటే ఏం చేస్తాం, ఎక్కువ లాగిస్తాం. సో దట్ ఎందుకంటే ఈ యొక్క ఉప్పుని మినిమైజ్ చేయడం ద్వారా, తక్కువగా వాడడం ద్వారా, ఇంకా ఆల్టర్నేటివ్ వెళ్ళడం ద్వారా ఏమైపోతుంది, ఆటోమేటిక్గా అంటే బరువు తగ్గుతారు. వారి వారి యొక్క థైరాయిడ్ కూడా అంటే కంట్రోల్ అవుతుంది. ఇది ఒక అపోహ మాత్రమే అంటూ కూడా అంటే మీ అందరికీ కూడా ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి కోయంబత్తూర్ అంటే 1997 టు 2000 వరకు సుమారు 3 సంవత్సరాలు నేను కోయంబత్తూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి కోయంబత్తూరులో ఉక్కడం అంటూ అక్కడ గాంధీపురం మరియు ఉక్కడం అంటూ 2 బస్ స్టాండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 బస్ స్టాండ్లలో ఆ ఉక్కడం అనే బస్ స్టాండ్ ఏంటి అంటే ప్రత్యేకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ ఉక్కడం అనే బస్ స్టాండ్ నుంచి పొలాచికి, దిండిగలికి, ఇంకా చెప్పాలి అంటే కేరళకు వెళ్ళే చాలా చాలా బస్సులు అక్కడ నుంచి, అంటే అది పాల్ఘాట్ కావచ్చు, కొచ్చిన్ కావచ్చు, ఇటువంటి కేరళ పోయే బస్సులన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మరి ఆ కేరళ ప్లాట్ఫామ్స్ మాత్రం డిఫరెంట్గా ఉండేవి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పోయినా కూడా అక్కడ గమనించేవాడిని. ఇక్కడ మిగతా చోట్ల అంటే అన్ని బస్సులకు అంటే ఎలా ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా, ఒక క్రమశిక్షణ లేకుండా బస్సు రాగానే సీటు కోసము అంటే గుంపులుగా దూరడము, సీటు కోసము వెంపర్లాడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క కేరళ బస్ స్టాండ్ మాత్రం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, 1 after 1 అంటే క్యూ కట్టుకొని నిలబడతారు ఫ్రెండ్స్. అంటే మనలాగా తోసుకోరు అంటే ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా అంటే వెళ్ళడాన్ని నేను గమనించాను ఫ్రెండ్స్. అంటే చూడండి, బస్ స్టాండ్ ఒకటే కానీ బస్సులు కూడా ఒకటే, కానీ ఆ బస్సులోకి వెళ్ళే అంటే డిఫరెంట్ పీపుల్, కేరళ పీపుల్ వెళ్ళే విధానం సపరేటే. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ ఆ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో ఆర్సిఎం సిస్టమ్ వేరు. ఎందుకంటే ఇటువంటి చూసాంలే విన్నాంలే అన్నది మీరు ఎన్నో చూసి ఉండవచ్చు, కానీ ఆర్సిఎం సిస్టమ్ మీరు చూడకపోయి ఉండొచ్చు. మీరు ఎన్నో విని ఉండొచ్చు, కానీ ఆర్సిఎం సిస్టమ్ గురించి విని ఉండకపోవచ్చు. ఆర్సిఎం సిస్టమ్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్లు వాడుకొని యొక్క ఒక్కొక్కటిగా తెలుసుకుంటే, మరి ఆర్సిఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటూ, ఆర్సిఎం అంటే ఇండియన్ రేటు, ఇండియన్ కల్చర్, ఇండియన్ మెంటాలిటీ, ఈ విధంగా అంటే 24 సంవత్సరాల కంపెనీని కొద్దిగా అంటే ఒక్కొక్కటిగా అంటే తెలుసుకుంటూ అంటే ఇది ఒక సపరేట్ అని చెప్పడమే నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నిటినీ కట్టిన ఘాటన ఈ యొక్క ఆర్సిఎం విధానాన్ని కట్టకుండా మనము అంటే ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ చాలా చాలా మంచి రిజల్ట్ తీసుకునేదానికి అవకాశం ఉంది. అందుకే నేను చెప్పేది మళ్ళీ ఏంటంటే ఏ విషయాన్ని కూడా అంటే టేక్ ఇట్ ఈజీగా ఉండొద్దు ఫ్రెండ్స్. అంటే ఈవెన్ అటెండ్ కావడం కావచ్చు, అటెండ్ అయిన తర్వాత వినడం కావచ్చు, 10 మందికి ప్రమోట్ చేయడం కావచ్చు, ఇంకా చెప్పండి ఈ డౌట్స్ గురించి 10 మందికి చెప్పేటప్పుడు కావచ్చు, టేక్ ఇట్ సీరియస్గా ఉండండి. కానీ టేక్ ఇట్ ఈజీగా ఉండవద్దు. టేక్ ఇట్ ఈజీగా ఉంటే మీకే లాస్ట్ ఫ్రెండ్స్, మీ కుటుంబానికే లాస్ట్ ఫ్రెండ్స్, ఎవరికి కూడా ఇక్కడ కాదు. మరి ఎలాగో హాజరయ్యాము, ఎలాగో విధానంలోకి వచ్చాము, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా అంటారుగా టేక్ ఇట్ సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడే ఇందులో అంటారుగా కంపెనీ ఇచ్చే ఇండైరెక్ట్ ఇన్కము, ఆ తర్వాత సేవింగ్ ఇన్కము, ఆ తర్వాత యాక్టివ్ ఇన్కము, ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటేసారి ప్యాసివ్ ఇన్కమ్ రామంటే రానే రాదు. మరి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే బిగిన్ చేయాల్సింది ఇండైరెక్ట్ ఇన్కమ్ తోటే. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఈ యొక్క ఆర్సిఎం పాఠశాలలో ఇందాక ఇక్కడ ఆ యొక్క రౌండ్ ఆఫ్ చేసినట్టుగా ఇక్కడ ఈ యొక్క ఆర్సిఎం పాఠశాలలో ముఖ్యంగా ఇండైరెక్ట్ ఇన్కమ్ గురించి, ఆ తర్వాత సేవింగ్ ఇన్కమ్ గురించి మనం చర్చిస్తాము. యాక్టివ్ ఇన్కమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మన యొక్క అడ్వాన్స్ కోర్సులు ఆర్సిఎం కళాశాల, ఆర్సిఎం యూనివర్సిటీలో కూడా అంటగా అప్గ్రేడెడ్గా ఉంటాయని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే మనము అంటగా పర్యాయ పదాలు అంటగా ఒక మార్కెట్లో అంటగా గోధుమ పిండికి ఓ కంపెనీ, అలాగే సాల్ట్కి ఓ కంపెనీ పర్యాయ పదంగా మారిపోయింది ఫ్రెండ్స్. సినానంగా అంటగా ఫలానా గోధుమ పిండి అంటే ఫలానా కంపెనీ, అలాగే ఉప్పు అంటే ఫలానా కంపెనీ. మరి యొక్క గోధుమ పిండి మార్కెట్లో లభించే గోధుమ పిండి కంటే కూడా 10 నుంచి 15% అంటే హోల్సేల్ రేట్ టు హోల్సేల్ రేట్ తీసుకున్నా, రీటైల్ టు రీటైల్ ప్రైస్ తీసుకున్నా కూడా మన కంపెనీ తక్కువ ఉండడాన్ని మనం గమనించాం ఫ్రెండ్స్. అంతేకాదు ఈవెన్ ఉప్పు కూడా అంటే బయట 28 రూపాయలు, మన దగ్గర 22 రూపాయలు, పోనీ అక్కడ 2 లేదా 3 రూపాయలు తగ్గించి 24 రూపాయలు, మంది 7
రూపాయలు, రూ. 5 తగ్గించి. ఇలా చూసినప్పుడు కూడా ఏంటి అంటే కనుక సుమారు 20 నుంచి 20% అబోవ్ అంటే కనుక మనకు అంటే మార్కెట్లో లభించే వాటికంటే కూడా తక్కువ రేటుకు ప్రోడక్ట్లు వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసిన ఈ యొక్క టీ పొడి ఏంటంటే కనుక మార్కెట్లో లభ్యమయ్యే టీ కంటే దాదాపుగా హాఫ్ ద ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో సుమారు రూ. 210 హోల్సేల్ షాపులలో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ఉన్నది. మీరు ఎందుకంటే లాస్ట్ వీక్ నేను మెట్రో వెళ్ళాను, మెట్రోలో ప్రత్యేకంగా టీ కోసమే చూశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ 210+ ఉండడాన్ని గమనించాను ఫ్రెండ్స్. ఈ యొక్క మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండు మరి ఇక్కడ కేవలం రూ. 110, ఎంఆర్పి ధర రూ. 138 రంగు రుచి చిక్కదనం కల. అంటే ఈరోజు మనం ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా రంగుని, రుచిని, చిక్కదనాన్ని హైలైట్ చేస్తారు. మరి అంతకు ఏమాత్రము తగ్గకుండా, ఇంకా చెప్పాలంటే అంతకంటే మించి ఉంటుంది ఫ్రెండ్స్ మన యొక్క ఈ యొక్క జియో ఎలైట్ టీ. ఈ జియో ఎలైట్ టీనే మార్కెట్లో ఉన్న స్టాక్ వెళ్ళిన తర్వాత స్వేచ్ఛ ఎలైట్ టీగా కూడా ఈ టీ మారడాన్ని మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కంపెనీ అప్పుడప్పుడు బ్రాండ్ పేరు, ప్యాకింగ్ కూడా మారుస్తుంటుంది ఫ్రెండ్స్. మార్కెట్లో డూప్లికేట్ రాకుండా, కల్తీ జరగకుండా మరి ఎంత కేర్ తీసుకుంటుందో మీకే ఒక్కసారి అంటే ఈ యొక్క సిస్టమ్ని తెలుసుకుంటే నాకు మించి మీరు మాట్లాడతారు ఫ్రెండ్స్. మరి మార్కెట్లో లభించే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి ఈ యొక్క ప్రోడక్ట్ రావడమే కాకుండా బయట టీలు ఏమిటి అంటే ఒక టీ తాగి, రెండో టీ తాగి, మూడో టీకి మన పొట్టే వద్దంటది. కానీ పని కొట్టుకుని 10 టీలు తాగినా మన ఈ టీ తాగితే పొట్ట హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఎన్ని టీలు తాగినా అంటారుగా గ్యాస్ ట్రబుల్ రాదు, ఆకలి మందగించకపోవడాన్ని కూడా మీరు గమనించవచ్చు. అంతేకాదు ఒక 2 నిమిషాలు ఎక్కువ మరిగించారు అంటారుగా టీ ఎంత బాగుంటుంది అంటారుగా మెమొరబుల్గా ఉంటుంది. అసలు ముందు మర్చిపోరు ఫ్రెండ్స్. అంత గొప్పగా ఉంటుంది మన ఎలైట్ టీ, ఆర్సిఎం ఎలైట్ టీ. ప్రస్తుతం పేరు జియో ఎలైట్ టీ, రాబోయే రోజుల్లో స్వేచ్ఛ ఎలైట్ టీ. స్వేచ్ఛ అన్నది కూడా మన బ్రాండే, జియో అన్నది కూడా మన బ్రాండే. కంపెనీ అప్పుడప్పుడు కల్తీ డూప్లికేట్ను అరికట్టేదానికి బ్రాండ్ పేరుని, ప్యాకింగ్ని మారుస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ ప్రోడక్ట్, ప్రతి ప్రోడక్ట్ కూడా ఇలాగే జరుగుతుంటుంది కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా చెప్పాలి అంటే ఈ టీని ఒక్కసారి తాగారంటే, ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా కొంత క్లోజింగ్కి వచ్చింది కాబట్టి వచ్చే అంటే ఫీడ్బ్యాక్ సెషన్లో కూడా ఈ టీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఏదైనా ఒక టీ మంచిదా కాదా, ఇందులో ఈరోజు ఏమిటి అంటే మార్కెట్లో లభించే రకరకాల టీ రంగులు, రసాయనాలు, హంగులు, హంగామాలు. ఆ టీలో ఏమిటి అంటే రంగు కోసం ఒక రకమైన కెమికల్, రుచి కోసం ఒక రకమైన కెమికల్, చిక్కదనం కోసం ఒక రకమైన కెమికల్ యాడ్ చేస్తున్నారు. కానీ మన టీ అలా కాదు. అస్సాం నుంచి సేకరించబడి సుమారు మోర్ దాన్ అంటారుగా 50 సంవత్సరాలు పైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి ఈ యొక్క టీ తయారవుతుంది. ఒక్కసారి ఈ టీ తాగారు అంటే మొదట స్టార్టింగ్ ట్రబుల్ అంత ఈజీగా నేను ఏళ్ళ తరబడి పలానా టీ తాగుతున్నాను, అది తప్ప తాగను అంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈవెన్ మా షాప్లో మేము ఏమిటి అంటే 50 గ్రాముల చిన్న శాంపిల్ ప్యాకెట్ కూడా ఇచ్చి అంటే ఈ టీ బాగుంటేనే మళ్ళీ టీ పట్టుకెళ్ళండి అంటే చెప్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకెళ్ళి మన ఇచ్చిన టీ చాలా బాగుంది సార్, మా ఆవిడ ఇదే తీసుకురమ్మంది అంటూ కూడా అంటే మొదట్లో వాడేదానికి భయపడ్డ వాళ్ళు తర్వాత ఏమిటి అంటే వాళ్ళే వచ్చి అంటే పెద్ద పెద్ద ప్యాకెట్ 1/2 కేజీలు ఈ విధంగా చెప్పంటే ఒక్కొక్కరు 4, 5, 10 ప్యాకెట్లు కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అంటే కనుక ఎంత టీ మన గొప్పగా అంటే పేరులో ఎలైట్నెస్సే కాదు, మన యొక్క క్వాలిటీలో కూడా అంతకు మించి ఎలైట్నెస్ ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఒక చిన్న వీడియో చూపించుదామని ఈరోజు అనుకున్నాను. మరి సమయాభావం వల్ల ఈ యొక్క వీడియోని చూపించలేకపోతున్నాను. వచ్చే వారం ఈ యొక్క వీడియోని కూడా అంటే ఇంకొక 2 నిమిషాల టైం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆ వీడియోని కూడా ప్లే చేసేదానికే ప్రయత్నం చేద్దాం, వీలైనంత వరకు అంటే చూసే ప్రయత్నమే చేద్దాం. నేను ఏ విధంగా చేస్తున్నాను, యూట్యూబ్కి వెళ్ళాను. యూట్యూబ్లో ఏంటి సాల్ట్ బై ప్రోడక్ట్ అని టైప్ చేశాను, కొన్ని వీడియోస్ వచ్చాయి. ఆ వీడియోలో ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు ఆ వీడియో చూపించలేకపోతున్నాను, ఎందుకంటే సమయం కూడా పూర్తయింది, కేవలం 1 మినిటే ఉంది. సో వచ్చే వారం ఆ యొక్క వీడియో చూపిస్తాను. అంతేకాదు ఫీడ్బ్యాక్ సెషన్లో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం.